హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో ఈరోజు బీజేపీ కేంద్ర అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించింది. కారణం ఏంటి అంటే బుధవారం పార్లమెంట్లో జరగబోయేటువంటి స్పీకర్ ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్సీపీ మద్దతుని ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా వార్తలు వినపడుతూ ఉన్నాయి. ప్రధానంగా స్పీకర్ ఎన్నిక దేశ చరిత్రలోని ఇదే మొట్టమొదటిసారి జరగటం. ఇంతకుముందు స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవాళ్ళు, కానీ ఈసారి 2024 భారతదేశ ఎలక్షన్స్లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి బొటాబొటీ మెజారిటీ అనేది వచ్చింది. అనూహ్యంగా ఇండియా కూటమి మెరుగైన స్థానాలను సాధించింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని అడిగింది. దానికి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేది అంగీకరించలేదు. సో ఇండియా కూటమి అనేది ఆయన పోటీ పెట్టింది. సో సురేష్ గారిని పోటీ పెట్టింది. ఇండియా కూటమి తరఫున సురేష్ గారు లోక్సభ స్పీకర్గా నామినేషన్ వేశారు. సో పోటీ అనేది బీజేపీ ఎన్డీఏ తరఫు నుంచి ఓం బిర్లా గారు, ఇటు ఇండియా కూటమి దగ్గర నుంచి సురేష్ గారు ఇద్దరు కూడా నామినేషన్ వేయడం వల్ల పోటీ అనివార్యంగా ఏర్పడింది. సో ఈ రేపు బుధవారం జరగబోయే ఎలక్షన్స్కి సంబంధించి ఎన్డీఏ కూటమి బీజేపీ అధిష్టానం అనేది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించింది. ఎలక్షన్స్లో స్పీకర్ ఎన్నిక ఎలక్షన్స్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ యొక్క మద్దతును కూడా అడిగింది. దానికి వైఎస్ఆర్సీపీ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ స్నేహం అనేది 2024 ఓటమి తర్వాత 2024 వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ శ్రేణులకు ఈ విషయం అనేది కొద్దిగా ఊరట కలిగించే అంశం. అయితే ఈ బంధం అనేది లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతు, ఈ రిలేషన్ అనేది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలా ఉపయోగపడుతుంది, సో భవిష్యత్తు రోజుల్లో ఈ రిలేషన్ అనేది బీజేపీ వైఎస్ఆర్సీపీ యొక్క రిలేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.